హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, అదేవిధంగా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 సంబంధించిన ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కి అందించడం జరుగుతుంది. మన యాప్లో ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. అక్కడ ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉన్నాయి. 20 రూపీస్ పర్ మంత్కి చెల్లించి మీరు వాటిని అయితే తీసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ కనుక చూసినట్లయితే తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా Tspsc కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి ఒక షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని శాంపిల్ పీడిఎఫ్ చూసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ దిశ న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఫిబ్రవరిలో మెయిన్స్ క్లారిటీ ఇచ్చినటువంటి ఈసీ కొత్త నోటిఫికేషన్లకు బ్రేక్ అంటూ చూడవచ్చు. సో దీని యొక్క కంటిన్యూషన్ న్యూస్ కనుక ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై క్లారిటీ వచ్చింది. ఈ నెల 16వ తేదీన పరీక్ష జరగనుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మునుగోడు బైపోల్ షెడ్యూల్ రావడం, నల్గొండ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎగ్జామ్ నిర్వహణపై కొంత అనుమానాలు కలిగాయి. సో దీనిపై Tspsc ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నది. సో ఇప్పటికే పరీక్షా తేదీలు ప్రకటించడంతో ఎగ్జామ్స్ నిర్వహణకు ఈసీ నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో యథాతథంగా పరీక్ష జరగనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నిర్వహణపై అత్యవసర సమావేశం అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణపై Tspsc చైర్మన్ జనార్దన్ రెడ్డి, అదేవిధంగా సెక్రటరీ అనితా రామచంద్రన్, ఆయా జిల్లాల ఉన్నతాధికారులు కావచ్చు, ఇక స్టేట్ లెవెల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల ముందు అభ్యర్థులు Tspsc వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. సో ఇక్కడ మొత్తం మనకైతే 503 పోస్టులకు గాను 3,80,000 మంది వీటికైతే అప్లై చేసుకోవడం జరిగింది. సో ఈ నెల 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు క్లారిటీ రావడం జరిగింది. సో ఫిబ్రవరిలో అంటే 2023 ఫిబ్రవరిలో మెయిన్స్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. అధికారులతో Tspsc చైర్మన్ జనార్దన్ రెడ్డి నిర్వహించినటువంటి సమీక్షలో ఈ విషయం చర్చకు వచ్చినట్టు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాత పరీక్షల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉండడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కొత్త నోటిఫికేషన్లకు మాత్రం ఈసీ బ్రేక్ వేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం నిన్నటి న్యూస్లో కూడా చూసాం. సో ఇప్పటి వరకు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ డేట్స్ వచ్చినటువంటి వాటికి మాత్రం ఎగ్జామ్స్ యథావిధిగా జరుగుతాయి. అదేవిధంగా కొత్తగా వచ్చేటువంటి నోటిఫికేషన్లు మాత్రం బ్రేక్ పడిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఈ మునుగోడు బైపోల్స్ అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చేటువంటి నోటిఫికేషన్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ 1 monthలో మాత్రం ఎటువంటి నోటిఫికేషన్లు రావని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే సో వైద్య నోటిఫికేషన్లు వాయిదా అని చెప్పేసి చూడవచ్చు. 9,000కు పైగా డాక్టర్లు, నర్సింగ్, ఏఎన్ఎం పోస్టుల భర్తీ తాత్కాలికంగా ఆపివేత అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. గిరిజన రిజర్వేషన్లు 10% పెంచడంతో వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. సో ప్రభుత్వం నుంచి రోస్టర్ వచ్చాకే నోటిఫికేషన్లు. ఇప్పటికే మొదలైనటువంటి సివిల్ అసిస్టెంట్ కావచ్చు, సర్జన్ పోస్టుల భర్తీ యథావిధిగా కొనసాగింపని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి వాటి యథావిధిగా ఎటువంటి మార్పులు లేకుండా ఉంటాయి. సో రీసెంట్గా మనకు 10% రిజర్వేషన్ ఎస్టీలకు ఇచ్చారు కనుక దానిలో మార్పులు చేర్పులు చేయవలసి అయితే ఉంటుంది. సో అందుకనే సో ఏవైతే ఈ వైద్య నోటిఫికేషన్లు 9,000కు పైగా డాక్టర్లు కావచ్చు, నర్సింగ్, ఏఎన్ఎం పోస్టులు అయితే తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు ఇక్కడ తీయడం జరిగింది. దానికి సంబంధించి మరొక న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు. సో వైద్య పోస్టుల భర్తీ ప్రకటన తాత్కాలిక వాయిదా అంటే ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో వెలువడినటువంటి స్పెషాలిటీ కావచ్చు, సూపర్ స్పెషాలిటీ వైద్య నియామక ప్రకటనలు తాత్కాలికంగా వాయిదా పడనుందని చెప్పేసి వైద్య వర్గాలు తెలిపాయి. ఎస్టీ రిజర్వేషన్ 10% పెంచిన నేపథ్యంలో దానికి అనుగుణంగా మార్పులు చేపట్టవలసి ఉంటుందని చెప్పేసి అయితే వెల్లడించారు. సో ఇప్పటికే నియమించినటువంటి ప్రకటనలు విడుదల చేసినటువంటి ఏదైతే 969 MBBS అర్హత కలిగినటువంటి సివిల్ అసిస్టెంట్ కావచ్చు, సర్జన్, జనరల్ డ్యూటీ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు రీసెంట్గా ఈ 1147 స్పెషాలిటీ, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ వైద్య పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్లు ఏర్పాటు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాటిని అయితే తాత్కాలికంగా ఆపుతున్నట్లు ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కావచ్చు, ఇతర న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే రైల్వే నుంచి అప్రెంటిస్షిప్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో నిన్న మనకు ఈ తూర్పు రైల్వేలో 3,115 యాక్ట్ అప్రెంటిస్షిప్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనం చూసాం నిన్నటి వీడియోలో. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే సదరన్ రైల్వేలో కూడా 3,134 ఖాళీలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. దీనిలో విభాగాలు చూసినట్లయితే ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, అదేవిధంగా కార్పెంటర్, మిషనిస్ట్ లాంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి
కనీసం 50% మార్కులు అనేటువంటివి మీ 10వ తరగతిలో ఉండాలి. దానికి సంబంధించి స్పెషలైజేషన్లో మీరు సో ఐటీఐ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో వయసు కనుక చూసినట్లయితే 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఏజ్ ఉండాలి. సో ఇక్కడ మీకు స్టైఫండ్ అయితే వస్తుంది 5500 నుంచి 7000 పర్ మంత్ చొప్పున మీకు స్టైఫండ్ అయితే ఉంటుంది. సో ఎంపిక అనేది షార్ట్ లిస్ట్ ద్వారా ఉంటుంది. సో మీకు అకాడమిక్ మెరిట్ అంటే మీకు ఐటీఐలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సో ఎవరికైనా ఉన్నట్లయితే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకొని చాలా మంచి ఉద్యోగాలు ఇవి. అండ్ అదేవిధంగా ఇక్కడ వీటికి సంబంధించి ఆ దరఖాస్తు ఫీ వచ్చేసి 100 రూపీస్ ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 31 తారీఖు అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనం తూర్పు రైల్వేకి సంబంధించి నేను దానిలో చూసాం. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఐటీబీపీలో 40 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ సి విభాగంలో 40 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఇక్కడ ఒక ప్రకటన అయితే మనం చూడవచ్చు. దీనిలో పురుషులకు సంబంధించి 34 వేకెన్సీస్ ఉన్నాయి, మహిళలకు సంబంధించి 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ అర్హతతో పాటు పారా వెటర్నరీ కోర్స్ అనేది ఉండాలి. దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ మీకు ఉన్నా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. 18 to 25 ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలి. సో వీటికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కావచ్చు. సో వాటికి సంబంధించిన రాత పరీక్షతో ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో ఈ నెల 19 నుంచి దీనికి సంబంధించిన దరఖాస్తులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. నెక్స్ట్ మంత్ 17 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే సెంట్రల్ వర్సిటీలో నియామకాలకు ఉమ్మడి వేదిక అంటే ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. అభ్యర్థుల వివరాలను విశ్వవిద్యాలయాలకు పంపుతాం, యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడి అంటూ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో కేంద్ర విశ్వవిద్యాలయాల్లో నియామకాల నిమిత్తం ఉమ్మడి నియామక వెబ్ పోర్టల్ను ఏర్పాటు చేయబోతున్నట్లు విశ్వవిద్యాలయ నిధుల సంఘ యూజీసీ చైర్మన్ అయినటువంటి జగదీష్ కుమార్ తెలిపారు. సో నిన్న సంవాద్ పేరుతో మంగళవారం విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు అండ్ విద్యా సంస్థల నిర్వాహకులతో ఆయన వీడియో ద్వారా మాట్లాడారు. సో విశ్వవిద్యాలయాలు వేటికవే ప్రత్యేకంగా నియామక కార్యక్రమాలు చేపట్టుకోవచ్చు అని చెప్పేసి దానిలో చెప్పడం జరిగింది. దానికి అవసరమైనటువంటి దరఖాస్తుల స్వీకరణ మాత్రం కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏదైతే యూజీసీకి సంబంధించిన చైర్మన్ నిన్న దీనికి సంబంధించిన ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే చూద్దాం. ఇప్పటివరకు మనకు వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి అయితే చూడడం జరిగింది. సో 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో నిన్న కూడా చూసాం మనకు ఈ నోబెల్ ప్రైజ్ లిస్ట్ అయితే వస్తుంది 1 by 1 సబ్జెక్ట్ వైజ్గా. నిన్న మనం వైద్య రంగంలో చూడడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ఫిజిక్స్లో ప్రకటించినట్లే ఇక్కడ మన న్యూస్ అయితే చూడవచ్చు. సో క్వాంటమ్ టెక్నాలజీలో కొత్త తోవ చూపినరంటూ చూడవచ్చు. ఫిజిక్స్లో 3 సైంటిస్టులకు నోబెల్ ప్రైజ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఆ 3 పేర్లు గుర్తుంచుకొని అండ్ వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నోబెల్ ప్రైజ్ లిస్ట్ మొత్తం నేను మరొక వీడియో చేస్తాను. కంప్లీట్ అన్నీ వచ్చిన తర్వాత ఒక వీడియోలో మనం ఒక 5 minutes అట్లా చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇవి రెగ్యులర్ అప్డేట్స్ కింద అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఫ్రాన్స్కి చెందినటువంటి అలన్ ఆస్పేకు, అదేవిధంగా అమెరికాకు చెందినటువంటి జాన్ ఎఫ్ క్లాసర్కు అండ్ అదేవిధంగా ఆస్ట్రియాకు చెందినటువంటి ఆంటన్ జైలింగర్కు, సో ఈ 3కి కలిపి సో నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ అయితే నిన్న ప్రకటించడం జరిగింది. సో నేమ్స్ గుర్తుంచుకోండి, వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారు అనేది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఇరానీ విన్నర్ రెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సౌరాష్ట్రపై 8 వికెట్ల తేడాతో గెలుపు. సో మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే కరెంట్ అఫైర్స్ కోణంలో ఇరానీ కప్పు దేనికి సంబంధించింది, ఏ ఆటకు సంబంధించింది అని చెప్పేసి మనకు ప్రీవియస్లో అడగడం జరిగింది. సో క్రికెట్ అని గుర్తుంచుకోండి అండ్ విన్నర్స్ గుర్తుంచుకోండి. సో రీసెంట్గా మనకు రంజీ ట్రోఫీ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఈ 2 ట్రోఫీల గురించి గతంలో మనకు చాలాసార్లు కరెంట్ అఫైర్స్ కోణంలో కావచ్చు జీకే పర్పస్లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి. 2022 ఇరానీ కప్ విజేత ఎవరంటే సో రెస్ట్ ఆఫ్ ఇండియా. సో దీని యొక్క కెప్టెన్ ఎవరంటే హనుమ విహారీ సారథ్యంలో సో నిన్న 8 వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై గెలవడం జరిగింది. సో ఇది కరెంట్ అఫైర్స్ కోణంలో గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ఈ వారంలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనకు ఈనాడు ప్రతిభలో ఇవ్వడం జరిగింది. భారత నూతన అటార్నీ జనరల్ ఎవరని ఇట్లా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే దీనిలో ఉన్నాయి. సో ఇది మీరు ఈనాడు న్యూస్ పేపర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. గత 2 days నుంచి నేను షేర్ చేయలేదు. సో అన్నీ ఒకసారి షేర్ చేస్తాను, ఈ రోజు లేదా రేపు మొత్తం అన్నీ కలిపి ఒకటిసారి నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. SJTutorial అఫీషియల్ అని కనుక మీరు సెర్చ్ చేసినట్టయితే లింక్ వస్తుంది, ఇది టెలిగ్రామ్లో అక్కడ జాయిన్ కండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.